శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైన లోకంలో ఉన్నాం. ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేటటువంటి నీటి బుడగ లాంటిది మానవ జీవితం. సో ఈ లోకంలో ఎవరు కూడా శాశ్వతముగా బ్రతికినటువంటి వారు లేరు. ఏదో ఒక రోజున అందరూ చనిపోవాల్సిందే. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? చనిపోయిన తర్వాత మనము ప్రభు దగ్గరికి వెళ్ళవలసిందే. ఎందుకంటే ఈ శరీరము మట్టిలో నుంచి వచ్చింది, మట్టి అయిపోతుంది. మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది కనుక దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుని దగ్గరికి ఈ ఆత్మ వెళ్ళాలి అంటే యేసు ప్రభు ద్వారానే వెళ్ళాలి. యేసు ప్రభుని నమ్ముకుంటేనే, ఆయన ద్వారానే మరలా మన యొక్క ఆత్మ దేవుని దగ్గరికి చేరుకుంటుంది. కనుక మీ గంధసీరి గ్రామం వచ్చాము, మేము సువార్త ప్రకటిస్తున్నాము. యేసు ప్రభుని నమ్ముకోనండి, మీరు రక్షింపబడతారు, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. మీ ప్రయాసాలన్నీ పోతాయి, మీ బాధలన్నీ పోతాయి, మీ కష్టాలన్నీ పోతాయి. అంటే ఒకవేళ వచ్చినా కూడా దేవుడే మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. ఈ లోక తదనంతము పరలోక రాజ్యం వెళ్తాం. అట్టి కృప ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ అనుగ్రహించును గాక. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాము. మాతో పాటు మీరు కూడా ఏకీభించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. పౌల్ గారు ప్రార్థన చేస్తారు, మనందరం ఏకీభించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తివంతుడు మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ మైకు శబ్దం ద్వారా నా తండ్రి ఎందరైతే నీ సువార్తను విన్నారు అయ్యా, వారు విని గ్రహించు వారు మాత్రమే ఉండక నా తండ్రి నమ్మి విశ్వసించువారు అలాగా వారు మనోనేత్రములు తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేనే మార్గమును, సత్యమును, జీవమును చెప్పాను నా తండ్రి. నీ ద్వారా తప్ప ఎవరు నీ రాజ్యములకు రాలేరు నాయన. అట్టి జ్ఞానము వారికి తెలుసుకున్నట్టుకు ఇది మతము కాదు, మార్గమని వారు తెలుసుకున్నట్లు వారు మనోనేత్రములు తెరవండి తండ్రి. దయగల తండ్రి, ఎందరో కుటుంబములు మార్చిన వాడువు నీవే అయ్యా. త్రాగుబోతులను మార్చిన దేవుడు నీవే అయ్యా. నరహంతకులు మార్చిన దేవుడు నీవే నా తండ్రి. అయ్యా, కుటుంబాల్లో శాంతిని, సమాధానం కావాలంటే నేను నమ్ముకోవాలి. ఈ గంధసీరి గ్రామం ఎళ్ళ ఈ ప్రజల ఎడలు నీ కృప చూపించి అయా, ఆ రోజు నినివే పట్టణమును రక్షించినట్లు ఈ గ్రామం కూడా రక్షించి దీవించి మహిమ పొందమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకు చెల్లిస్తూ మా రక్షకుడిని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.